హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. ఈరోజు మాత్రం ఇది చాలా ఎక్స్‌క్లూజివ్ అన్బాక్సింగ్. స్పెషల్లీ సంగీత ప్రియుల కోసం, మ్యూజిక్ లవర్స్ అంటే ఆడియో ఫైల్స్ అంటారు గదా! అంటే సంగీతం, మ్యూజిక్ ఎవరైతే హైయెస్ట్ క్వాలిటీలో ఎంజాయ్ చేయాలనుకుంటారో వాళ్ళ కోసం ఇది చాలా బావుంటుంది. ఈ ఐటెమ్ మీరు వీడియో అన్బాక్సింగ్ మాత్రం లాస్ట్ వరకు ఏ పార్ట్ మిస్ అవ్వకుండా చూడండి. ఎందుకంటే ఈ ఐటెమ్ గురించి నేను గూడా చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తుంటే హెడ్‌ఫోన్ జోన్ నాకు ఈరోజు ప్యాకేజ్ పంపించింది. ఇవి టోటల్‌గా మనకొచ్చిన ఐటెమ్స్. ఒక ఎన్వలప్ వచ్చింది. హెడ్‌ఫోన్ జోన్ చూడొచ్చు. పైన మీరు నా పేరు ఇంకా వాళ్ళ ఎండీ పేరు గూడా చూడొచ్చు. అందులో ఒక లెటర్ రెగ్యులర్‌గా వాళ్ళెప్పుడు నాకు ప్రొడక్ట్స్ పంపిస్తే ఇట్లా వాళ్ళ లెటర్ పైన మ్యాటర్ అంటే ఆ ప్రొడక్ట్ రిలేటెడ్ మొత్తం డిస్క్రిప్షన్ రాసి పంపిస్తారు. ఇదేంటంటే మీరు వీడియో కావాలంటే పాజ్ చేసుకొని చదవచ్చు. ఇది Astell&Kern అని చెప్పేసి వాళ్ళది డాక్ అది. నేను మీకు డీటెయిల్‌గా తర్వాత చెప్తాను. ఇంకా ఇవి మ్యూజిక్ కార్డ్స్ గూడా వచ్చినాయి. అంటే ఆడియో ఫైల్స్ కోసం వాళ్ళు స్పెషల్‌గా స్పాటిఫై పైన ట్రాక్స్ కొన్ని సెలెక్ట్ చేసి ఆ కార్డ్స్ పైన ప్రింటెడ్ ఉన్నాయి. మీరు కావాలంటే సాంగ్స్ సెలెక్ట్ చేసుకొని, చూజ్ చేసుకొని మ్యూజిక్ ఎంజాయ్ చేయొచ్చు. కొన్ని స్టిక్కర్స్ వచ్చినాయి. అన్ని ఆడియో ఫైల్స్‌కి రిలేటెడ్ స్టిక్కర్స్ బావున్నాయి. మ్యాటర్ దానిపైన మీకు ట్యాగ్ లైన్స్ అవి గూడా బావున్నాయి. ట్రస్ట్ మీ ఐ యామ్ ఎ ఆడియో ఫైల్ అని చెప్పేసి అది నేను ఇంట్లో అక్కడ ఇక్కడ ఎక్కడన్నా నాకు నచ్చిన ప్లేసెస్‌లో స్టిక్ చేస్తాను. ఇవ్వండి 2 ప్యాకేజెస్. ఒకటేమో కేజీది మీకు ఇన్ ఇయర్ మానిటర్స్, ఇంకా ఇది Astell&Kernది మీకు డాక్ ఇక్కడ పైన కంపెనీ లోగో చూడొచ్చు. బ్లాక్ కలర్ మీకు రౌండ్ బాక్స్ వచ్చేసి స్ట్రాప్ ఉండి ఇక్కడ దానిపైన ఎంఆర్‌పి 14,999 ఉంది. కానీ యాక్చువల్‌గా ఇది ఇప్పుడు హెవీ డిస్కౌంట్‌లో మీకు 5,999కే అవైలబుల్ ఉంది. హెడ్‌ఫోన్ జోన్ పైన Astell&Kern అని రాసేసి ఇందులో క్వాల్కామ్‌ది మీకు చిప్ సెట్ ఉందని రాసుంది. అంటే బ్లూటూత్ చిప్ సెట్ వచ్చేసి ఇందులో క్వాల్కామ్‌ది ఉంది మీకు. అంటే సిరస్ లాజిక్‌ది డాక్ ఉంది. CS4350 ఇంకా క్వాల్కామ్‌ది CSR 8675 బ్లూటూత్ చిప్ ఉంది. ఇక్కడ క్వాల్కామ్ aptX హెచ్‌డి సపోర్ట్ ఉంది. ఇంకా మేడ్ ఇన్ కొరియా అని బాక్స్ పైన రాసుంది. ఇది కొరియన్ బ్రాండ్ ఇది. చాలా ప్యాకింగ్ అది మాత్రం చాలా ప్రీమియం ఉండేసి మీకు మ్యాట్ బ్లాక్ సిలిండర్ బాక్స్‌లో మొత్తం అంతా డాక్ పెట్టేసొచ్చింది. దాని యాక్సెసరీస్ అవన్నీ లోపల ఉన్నట్టున్నాయి. అవన్నీ మీకు తీసి చూపిచ్చేస్తాను. డాక్ అంటే చాలామందికి తెలియదు. డాక్ అంటే డిజిటల్ టు అనలాగ్ కన్వర్టర్ అంటారు. అంటే మీరు నార్మల్లీ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ మీరు మొబైల్‌తోటి కనెక్ట్ చేసి ఎంజాయ్ చేస్తారు గదా! మ్యూజిక్. అట్లా కాకుండా ఇది ఆడియో ఫైల్స్ కోసం అంటే మీకు ఎక్సెప్షనల్ సౌండ్ క్వాలిటీ కావాలనుకునే వాళ్ళ కోసం స్పెషల్‌గా డాక్స్ చాలా అంటే మీకు స్పెషల్ క్యారెక్టర్స్ తోటి డిజైన్ చేసుంటాయి. ఒకటి ఇన్‌స్ట్రక్షన్ బుక్ గూడా వచ్చింది. Astell&Kernది బ్రాండింగ్ ఉండేసి మీకు ఇది మోడల్ ఏకే XB10 ఇది. మీకు ఇందులో ఒక క్లిప్ గూడా వచ్చింది. అంటే బెల్ట్‌కి పెట్టుకోవడానికి, మీరు ప్యాంట్‌కి, షర్ట్‌కి ఎక్కడైనా పెట్టడానికి మైక్రో యూఎస్‌బీ కేబుల్ వచ్చింది. దాని ఇంటర్నల్ ఒక బ్యాటరీ ఉంటుంది డాక్‌లో 350 మిల్లీ యాంపియర్ అవర్‌ది. దాన్ని చార్జ్ చేయడానికి 3.7 వోల్ట్‌ది లిథియం పాలిమర్ బ్యాటరీ. ఇదండి మన Astell&Kernది XB10 డాక్ ఇది. మీకు కంప్లీట్ దీనిపైన మొత్తం డైమండ్ షేప్ ఒకటి అంటే జస్ట్ డిజైన్ ఇచ్చారు. అది అంటే 3D మీకు పైకి ప్రొట్రూడింగ్ ఉంది. ఇంకా ప్లస్ మైనస్ వాల్యూమ్ లెవెల్స్, ఇంకా బ్లూటూత్ కనెక్టివిటీ ఆప్షన్స్, ప్లే పాజ్ బటన్, ఇంకా ఇటు సైడ్‌లో మీకు సాంగ్స్ మీకు ప్రీవియస్ నెక్స్ట్ సాంగ్ స్కిప్ చేయడానికి బటన్స్ ఉన్నాయి. ఇంకా 2.5 ఇది స్పెషల్లీ ఇది బ్యాలెన్స్డ్ అవుట్‌పుట్ ఇది. ఇంకోటి 3.5 రెగ్యులర్ స్టాండర్డ్ అవుట్‌పుట్, హెడ్‌ఫోన్ అవుట్‌పుట్, మైక్రోఫోన్ గూడా బిల్ట్ ఇన్ మైక్రోఫోన్, ఒక ఎల్ఈడీ స్టేటస్ ఇండికేటర్, ఇంకా స్లైడ్ స్విచ్ ఉంది. ఆన్ ఆఫ్ కమ్ మీకు హోల్డ్ బటన్ అది. మీకు అంటే కొంచెంసేపు మీరు ఇట్లా లాంగ్ ప్రెస్ చేస్తే ఆన్ అవుతుంది. మైక్రో యూఎస్‌బీ పోర్ట్ ఉంది దాన్ని చార్జ్ చేయడానికి. అది 2 అవర్స్‌లో అట్లా చార్జ్ అవుతుంది. మ్యూజిక్ ప్లే టైమ్ 5 అవర్స్ ఉంది. బ్యాక్ సైడ్ మీకు ఒక రబ్బర్ ఫ్లాప్ ఉంది. ఇంకా మీకు Astell&Kernది లోగో ఉండేసి చాలా లైట్ వెయిట్ ఉంది ఇది. 23 గ్రామ్సే ఉంది. 1.97 ఇంచెస్ ఉండేసి మీకు 12.3 థిక్‌నెస్ ఉంది. అల్ట్రా కాంపాక్ట్, అల్ట్రా లైట్ వెయిట్ డాక్ అని చెప్పొచ్చు. ఇప్పుడు దాంతో పాటు నాకోటి వాళ్ళు KZ-ZEX కూడా ఇన్ ఇయర్ మానిటర్స్ పంపించారు కదా! ఇది కూడా కొంచెం స్పెషలే. ఎందుకంటే ఇది డ్యుయల్ డ్రైవర్. ఇందులో ఏంటంటే మీకొకటొచ్చేసి మీకు ఎలక్ట్రోస్టాటిక్ డ్రైవర్ ఉంది. ఇంకోటి డైనమిక్ డ్రైవర్ ఉంది. అంటే అది కూడా డ్యుయల్ మ్యాగ్నెట్ డ్రైవర్. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇది విత్ మైక్, వితౌట్ మైక్ దొరుకుతుంది. వాళ్ళు నాకు మైక్‌ది గ్రాఫైట్ కలర్‌ది పంపించారు. కేజీది బ్రాండింగ్ చూడొచ్చు. ఇంకా బ్యాక్ సైడ్ దాని స్పెసిఫికేషన్స్ కూడా చూడొచ్చు. 15 గ్రామ్స్ మీకు ఇయర్ ఫోన్స్ వెయిట్, ఇంకా 5 గ్రామ్స్ కేబుల్‌ది వెయిట్ ఉంది. ఇంకా మీకు 20 హెర్ట్జ్ నుంచి 40 కిలో హెర్ట్జ్ వరకు ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్, 25 ఓమ్స్ ఇంపెడెన్స్ ఉంది. అంటే ఇంపెడెన్స్ హై ఉంటే మీకు బెనిఫిట్ ఏంటంటే మీకు డాక్ పైన ఓవర్‌లోడింగ్ అవ్వదు. చాలా బెనిఫిట్ దానివల్ల. ఇది స్లైడ్ చేస్తే లోపల ఇది మీరు చూస్తున్నారు కదా! కార్డ్ పైన ఐఈఎమ్స్ పెట్టేసొచ్చినాయి. ఇంకోటి యూజర్ గైడ్ గూడా మీకు బాక్స్‌లో వచ్చింది. ఇంకా 2 ప్యాకెట్స్ వచ్చినాయి. ఇవి గూడా అంటే ఒకటి సిలికాన్ ఇయర్ టిప్స్ ఇందులో ఎక్స్‌ట్రా
ఒక 2, 3 పెయిర్స్ వచ్చినట్టున్నాయి. మీకు 3 పెయిర్స్ వచ్చినాయి. ఒకటి ఆల్రెడీ దానికి పెట్టుంది. ఇక్కడ 3 పెయిర్స్ డిఫరెంట్ సైజ్‌వి. ఇంకోటి మీకు సిల్వర్ కోటెడ్ కేబుల్ వచ్చిందొకటి. ఇక్కడ చూడొచ్చు. ఇది ఇన్ ఇయర్ మానిటర్స్‌కి ఇలాంటి కేబులే టీఆర్ఆర్ఎస్ జాక్ పిన్ తోటి ఎల్ షేప్ మీకు యాంగిల్‌లో ఉన్న జాక్ పిన్ తోటొచ్చింది. ఇంకా ఒకటి మీకు ఇన్‌లైన్ రిమోట్ వచ్చింది. సింగిల్ బటన్‌ది. మైక్రోఫోన్ గూడా చూడొచ్చు. ఇది మీకు సిల్వర్ కోటెడ్ కాబట్టి అంత తొందరగా ఈ కేబుల్స్ ఇట్లాంటివి డ్యామేజ్ అవ్వవు. ఇది మీరు పిన్ దానికి పెట్టి ప్రెస్ చేయాలి. లెఫ్ట్, రైట్ మార్కింగ్ చూసుకొని పెట్టుకోవాలి. కేబుల్ క్వాలిటీ చాలా బాగుంది. ప్రీమియం ఉంది. ఇది గూడా రీజనబుల్ కాస్టే ఉంది ఇది. ₹1949 ఉంది. ఇక్కడ మీరు KZ-ZEX చూడొచ్చు. డ్యూయల్ యూనిట్ ఎలక్ట్రోస్టాటిక్. ఇది స్పెషల్ ఏంటంటే ఇందులో మీకు బేస్ కోసం 10 ఎంఎంది డ్యూయల్ మ్యాగ్నెట్‌ది మీకు డైనమిక్ డ్రైవర్ ఉంది. ఇంకా మిడ్ హైస్ ఇంకా ట్రెబుల్ కోసమేమో మీకు ఒకటొచ్చేసి ఎలక్ట్రోస్టాటిక్ డ్రైవర్ ఉంది. అది మీకు ఎలక్ట్రోస్టాటిక్ టెక్నాలజీ అంటే కొంచెం డిఫరెంట్ టెక్నాలజీ. దాని గురించి సెపరేట్ ఏదన్నా వీడియో నేను తర్వాత చేసి పెడతాను మీకు. ఎందుకంటే అది యూనిక్ టెక్నాలజీ. ఇక్కడ పైన కేజీ బ్రాండింగ్ చూడొచ్చు. ఇది సిల్వర్ కలర్‌ది. యాక్చువల్లీ ఇందులో రోజ్ గోల్డ్ ఇంకా వేరే కలర్ బ్లాక్ గూడా అవైలబుల్ ఉంది. ఇంకా ఇక్కడ నుంచి బ్యాక్ సైడ్ నుంచి ట్రాన్స్పరెంట్ కేస్‌లోంచి మీరు డ్రైవర్‌ని గూడా చూడొచ్చు. రెండో డ్రైవర్ మీకేం కనపడదు. ఒక డ్రైవర్ అయితే కనపడుతుంది గానీ, లుక్స్ అవి బాగున్నాయి. మీకు ఇన్ ఇయర్ మానిటర్స్ అన్నీ ఇట్లనే ఉంటాయి. మీకు చెవులల్లో ఫిక్సింగ్ అది, దాని ఎర్గోనామిక్ డిజైన్ అది కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది. ఇది రైట్, లెఫ్ట్ మీరు చూసుకొని పెట్టుకోవాలి. రైట్‌కి లెఫ్ట్, లెఫ్ట్‌కి రైట్ అట్లా పెట్టినా గానీ మీకు చెవులో అది కూర్చోదు అది. ఎందుకంటే ఆ హుక్ డిజైన్ ఇంకా మీకు అది దాని ఎర్గోనామిక్ డిజైన్ చెవు షేప్‌ని బట్టి డిజైన్ చేసుంటుంది. ఇది దీనికి కనెక్ట్ చేసుకోవాలి. ఇందులో కనెక్టివిటీకి మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి గదా! 3.5 ఎంఎం ఆడియో పోర్ట్ ఉంది. 2.5 ఎంఎంది. 3.5 ఎంఎం దానికి ఇప్పుడు ఈ కేజీ మీరు కనెక్ట్ చేయొచ్చు. 2.5ది బ్యాలెన్స్డ్ అంటారు. అంటే బ్యాలెన్స్డ్ అంటే అది ఇంకా ప్రో ఆడియో ఎక్విప్‌మెంట్‌కి ప్రో ఇంకా హై గ్రేడ్ ప్రొఫెషనల్ గ్రేడ్ మీకు హెడ్‌ఫోన్స్ ఉంటే బ్యాలెన్స్డ్ 2.5 ఎంఎం జాక్ పిన్ ఉంటుంది. దాని గురించి సెపరేట్ సబ్జెక్టే అది వేరు. అంటే బ్యాలెన్స్ అంటే ఏంటనేది మీకు తర్వాత నేను వీడియో చేసి పెడతాను. ఇప్పుడైతే దీనికి నేను కనెక్ట్ చేసేసి, యూజ్ చేసి కొన్ని గంటలు కొన్ని సాంగ్స్ అవి ప్లే చేసేసి ఆ డాక్ క్వాలిటీ ఎట్లా ఉంది అవన్నీ డీటెయిల్‌గా ఇప్పుడు రాబోయే క్లిప్స్‌లో మీకు కంప్లీట్‌గా చెప్తాను. ఇంకా ఈ డాక్ వచ్చినప్పటి నుంచి నా చేతికి ఇంకా నేను వేరే ఏ పని చేయబుద్ధి అవ్వట్లేదు. మొత్తం మ్యూజిక్, సాంగ్స్, పాటలు వింటున్నాను. ఎందుకంటే ఇంకా ఇలాంటి డాక్ కావాలని నేను ఎప్పటినుంచో అనుకుంటున్నాను. ఈలోపే నాకు హెడ్‌ఫోన్ జోన్ వాళ్ళు పంపించారు కాబట్టి నేను దాన్ని టెస్టింగ్ చేసి అసలు షాక్ అయిపోయిన దాని సౌండ్ క్వాలిటీ అది వినేసి. యాక్చువల్‌గా ఏంటంటే ఆడియో ఫైల్స్‌కి ఎవరైతే మ్యూజిక్ ప్రియులు ఉంటారో, మ్యూజిక్ లవర్స్ ఎక్స్ట్రార్డినరీ క్లారిటీలో మ్యూజిక్ ఎంజాయ్ చేయాలనుకుంటారో వాళ్ళ కోసం ఇది. నార్మల్‌గా ఇప్పుడు చాలామంది అంటారు మీరు అన్ని కాస్ట్లీ ఐటమ్స్ అన్బాక్సింగ్ చేస్తారని చెప్పేసి. ఇది నార్మల్‌గా ₹100-200 ఇయర్ ఫోన్స్ కొనుక్కొని ఎంజాయ్ చేసే వాళ్ళ కోసం కాదు. ఇది ఎక్స్క్లూజివ్ హై ఎండ్. అంటే హై ఎండ్‌లో కూడా హై ఎండ్. ఎందుకంటే ఇందులో 2 జాక్ పిన్స్ ఉన్నాయి మీకు, ఆడియో జాక్స్. ఒకటి 3.5 ఎంఎం, ఒకటి 2.5 ఎంఎం. యాక్చువల్‌గా చాలామందికి ఆ 2.5 ఎంఎం బ్యాలెన్స్డ్ అవుట్‌పుట్ గురించి అసలు నాలెడ్జ్ అసలు జీరో. అసలు నేను ఒక 100 మందిని అడిగినా గానీ ఒక్కరు కూడా కరెక్ట్ చెప్పలేకపోయారు. అయితే ఆ 2.5 ఎంఎం బ్యాలెన్స్డ్ అవుట్‌పుట్ అనేది ఏంటనేది ఒక పెద్ద సబ్జెక్ట్. అది ఒక పెద్ద టాపిక్. దానిపైన నేను సెపరేట్ వీడియో చేస్తాను. మీరు ఒకవేళ ఇంట్రెస్టెడ్ ఉన్నారంటే నేను కమెంట్ సెక్షన్‌లో రాస్తే దానిపైన వీడియో చేస్తాను. చాలామంది ఆడియో ఫైల్స్‌కి ఇంకా మ్యూజిక్ ప్రియులకు అది చాలా నచ్చుతుంది కూడా వీడియో. మీరు అంటే ఇంట్రెస్టెడ్ ఉంటేనే, లేకపోతే ఏంటంటే పబ్లిక్ కొంతమంది బోర్ ఫీల్ అయిపోతారని చెప్పేసి నేను అట్లా కాంప్లికేటెడ్ సబ్జెక్ట్స్ పైన వీడియోస్ చేయను. ఇంకోటి 3.5 ఎంఎంది ఆడియో అయితే స్టాండర్డ్ జాక్ అది. మీకు టీఆర్ఆర్ఎస్ అంటే అందులో 4 కనెక్షన్స్ ఉంటాయి. టిప్, రింగ్, మీకు రింగ్, స్లీవ్ ఉంటుంది. టీఆర్ఆర్ఎస్ టిప్ వచ్చేసి లెఫ్ట్ ఉంటుంది, రింగ్ వచ్చేసి రైట్ ఛానల్ ఉంటుంది, ఇంకోటి మైక్‌ది ఉంటుంది, ఇంకోటి గ్రౌండింగ్ ఉంటుంది. అట్లా టీఆర్ఆర్ఎస్. ఇందులో మీకు 2.5 ఎంఎం బ్యాలెన్స్డ్ దాంట్లో డిఫరెంట్ ఉంటుంది. అది ఏంటనేది మీకు తర్వాత నేను స్పెషల్ వీడియో చేస్తాను. అయితే అది ఇందులో ఇచ్చారు అనగానే నేను అనుకున్నా ఇంకా మస్తు ఉంటుంది దీని ఆడియో క్లారిటీ అని చెప్పేసి. దీని స్పెక్స్ అవన్నీ అంటే నేను మొత్తం దీని డీటెయిల్స్ అన్నీ రాసి మీకు అంటే ఏది మర్చిపోకుండా ఉండాలని చెప్పేసి మొత్తం రాసుకున్నాను. ఇది యాక్చువల్‌గా Astell&Kern అనేది కొరియన్ బ్రాండ్ ఇది. XB10 చాలా పాపులర్ డాక్ ఇది. తక్కువ కాస్ట్‌లో 5999కి ఇంత మంచి ఫీచర్స్ ఉన్న డాక్ దొరకడం అంటే అసలు ఆన్ ద స్పాట్ తీసుకోవచ్చు. ఇంకా మీకు ఇది చాలా పోర్టబుల్ ఉంది. అల్ట్రా లైట్ వెయిట్ ఉంది. అసలు పట్టుకున్నట్టే లేదు చేతిలో. ఇంకా దీనికి బెల్ట్‌కి పెట్టుకోవడానికి హోల్డర్ ఉంది. ఇదన్నీ మీకు కోడెక్స్ ఆల్మోస్ట్ SBC, aptX HD. మీకు aptX HDలో మీకు ఏంటంటే మీకు అరౌండ్
24 బిట్ 48 కిలోహెర్ట్జ్ శాంప్లింగ్ ఉన్న ఆడియో, సుపీరియర్ లాస్లెస్ ఆడియో మీరు మ్యూజిక్ ఎంజాయ్ చేయొచ్చు aptX హెచ్డీలో. ఇంకా లేటెన్సీ కూడా అసలు ఆల్మోస్ట్ నిల్ లాగానే అని చెప్పొచ్చు. కాబట్టి మీరు ఈవెన్ గేమింగ్కి కూడా యూస్ చేయొచ్చు. ఇంకా ఏఎస్సి కోడెక్కి కూడా సపోర్ట్ చేస్తుంది. అంటే మీకు iOSకి, ఐఫోన్స్కి వాటికి కూడా సపోర్ట్ చేస్తుంది. దీన్ని మొత్తం వైర్లెస్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీ 2.4 GHz బ్యాండ్ పైన పనిచేస్తుంది. ఇంకా 350 mAh లిథియం పాలిమర్ బ్యాటరీ ఉంది. 5 hours మ్యూజిక్ ప్లే టైమే ఉంది. అది కొంచెం లిమిటెడ్ ఉంది. ఇంకొంచెం అట్లా ఎక్కువ ఉంటే బాగుండేది, కానీ లైట్ వెయిట్ ఉంది కదా, 5 hours కూడా మనం కంటిన్యూస్ వినం. ఆ లోపు ఛార్జ్ చేసుకోవచ్చు. మైక్రో USB కేబుల్ ఇచ్చారు, 2 hours ఛార్జ్ అవుతుంది. కానీ దీని స్టాండ్ బై టైం మాత్రం 300 hours ఉంది. అంటే మీరు ఒకవేళ పక్కన పెట్టేసినా కానీ మీకు 300 hours వరకు బ్యాటరీ ఉంటుంది అందులో. అంటే ఏం సెల్ఫ్ డిశ్చార్జ్ ఏం అవ్వదు. ఇంకా చాలామందికి డాక్ అంటే తెలియదు. 99% మందికి తెలియదు. డాక్ అంటే మీకు మొబైల్ ఫోన్లో కూడా డాక్ ఉంటుంది, డిజిటల్ టు అనలాగ్ కన్వర్టర్. కానీ ఎక్స్క్లూజివ్ సపరేట్ డాక్ అంటే ఇందులో సిరస్ లాజిక్ది CS4350 చిప్ ఉంది. ఆ చిప్ ఏంటంటే మీకు వచ్చేసి 192 kHz 24 బిట్ ఆడియో ప్రాసెసింగ్ ఉంటుంది. అంటే మీకు ఎక్స్ట్రాడినరీ క్లారిటీలో, స్టూడియో క్వాలిటీలో ఆడియో ఎంజాయ్ చేయొచ్చు. అది కూడా వైర్లెస్లో మీరు బ్లూటూత్లో ఎంజాయ్ చేయడానికి వీళ్ళు ఇందులో ఆ డాక్ తోటి కాంబినేషన్లో బ్లూటూత్ చిప్ సెట్ వచ్చేసి కాల్కామ్ది CSR8675 ఐసీ వాడారు చిప్ అది. అయితే ఆ ఐసీకి, ఆ చిప్కి ఇంకా ఈ సిరస్ లాజిక్ చిప్కి మీకు కంపాటబిలిటీ ఉంది. ఎందుకంటే రెండు కూడా మీకు 24 బిట్ 192 kHz వరకు మీకు ఆడియో శాంప్లింగ్ రేట్కి సపోర్ట్ చేస్తాయి. కాబట్టి మీకు ఎక్కడ కూడా అసలు ఫుల్ క్వాలిటీలో ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా సిగ్నల్ టు నాయిస్ రేషియో ఎంత లో ఉందంటే అంత లో ఉంది. ఇంకా మీకు లేటెన్సీ కూడా తక్కువ ఉంది. ఇంకా ఈ కేజీది ZEX IEMs ఉన్నాయి కదా, ఇన్ ఇయర్ మానిటర్స్, అవి కూడా బాగానే ఉన్నాయి. అవి మీకు కాస్ట్ వచ్చేసి 1949 రూపీస్ ఉంది. ఇదేమో ఇప్పుడు ప్రస్తుతం 5999కి అవైలబుల్ ఉంది. నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను. 23 grams వెయిట్ కదా, అసలు యాక్చువల్గా పెట్టుకున్నట్టే లేదు. అందరు ఏమంటారంటే ఇది దీనికి పెట్టి మొబైల్ నుంచి బ్లూటూత్ నుంచి దీనికి కనెక్ట్ చేసి ఎందుకు వినడం, ఇదే జాక్ పిన్ డైరెక్ట్ మొబైల్కే పెట్టి వినొచ్చు కదా అనుకుంటారు. కానీ మొబైల్లో నుంచి వచ్చే అవుట్పుట్ చాలా తక్కువ ఉంటుంది. ఆల్మోస్ట్ దీంట్లో మీకు అవుట్పుట్ మొబైల్ నుంచి వచ్చే జాక్ పిన్ నుంచి వచ్చే ఏదైతే అవుట్ ఉంటుందో దానికంటే డబుల్ ఉంది దీని అవుట్పుట్. అంటే ఆడియో మీరు 60-65% వరకు వెళ్ళేసరికి మ్యాక్సిమం అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే మీకు అన్బ్యాలెన్స్డ్లో ఇది అరౌండ్ మీకు 0.9 volt అట్లా దాని పీక్ వాల్యూ ఉంది, ఆడియో పీక్ టు పీక్ వాల్యూ. ఇంకా బ్యాలెన్స్ దాంట్లో అయితే మీకు 1.8 volt ఉంది, ఇంకా ఎక్కువ ఉంటుంది. అది ప్రొఫెషనల్ హై ఎండ్ హెడ్ఫోన్స్ యూస్ చేయడానికి చాలా అంటే పనికొస్తుంది. అక్కడ పంచ్ అనేది అది మీకు డిఫరెంట్ ఉంటుంది. ఆ లో ఫ్రీక్వెన్సీ పంచ్ అది కూడా అది దాని మజా వేరే ఉంటుంది. నేను ఆ హెడ్ఫోన్స్ నా దగ్గర బ్యాలెన్స్డ్ హెడ్ఫోన్స్ లేవు, నేను తెప్పించేసి దానిపైన సపరేట్ స్పెషల్ వీడియో చేస్తాను. నాకైతే సూపర్ నచ్చింది. ఇంకోటి ఇది 2 devices కనెక్టివిటీ కూడా ఉంది సపోర్ట్. అంటే బ్లూటూత్ మీరు ఒక మొబైల్కి కనెక్ట్ అయిన తర్వాత మళ్ళీ మీరు ఇంకో దాంతో కూడా పేర్ చేసుకొని రెండింటితోటి యూజ్ చేయొచ్చు. కానీ ఒక దాంట్లో సాంగ్ నడుస్తుంటే అందులో పాజ్ చేసి ఇంకో దాంట్లో ప్లే చేసుకోవచ్చు. బోత్ అట్ ఎ టైం కాదు, మీరు ఏదైనా ఒకటి సింగిల్ అంటే యూనిట్ తోటి కనెక్ట్ చేసి యూస్ చేయొచ్చు. అట్లా 2 devices కనెక్ట్ చేయొచ్చు. వాల్యూమ్ అప్ డౌన్ ఉంది. ఇంకా ప్లే పాజ్ చేసుకోవచ్చు. మీరు సాంగ్స్ స్కిప్ చేయొచ్చు. ఇక్కడ మీకు దానికి సపరేట్ డెడికేటెడ్ బటన్స్ ఉన్నాయి. ఇంకా వచ్చేసి ఇందులో కూడా మైక్రోఫోన్ ఉంది. ఒకవేళ మీరు ఓన్లీ TRS జాక్ పిన్ ఉండేసి మీ హెడ్సెట్ ఉంటుంది కదా ఇయర్ ఫోన్స్, దాంట్లో మైక్ లేని ఇయర్ ఫోన్స్ చాలా ఉంటాయి. ఇప్పుడు నా దగ్గర ప్రొఫెషనల్ ఇయర్ ఫోన్స్ హెడ్ఫోన్స్ ఒక 30-40 ఉండొచ్చు. అంటే కొన్ని ఒక 10 years నుంచి అట్లా పెట్టినాయి నా దగ్గర. చాలా ప్రీమియం, చాలా ఎక్స్పెన్సివ్. అలాంటి హెడ్ఫోన్స్ ఇయర్ ఫోన్స్ అన్నీ వేస్ట్ అవ్వకుండా మీరు దీనికి పెట్టి యూస్ చేయొచ్చు. అలాంటి టైంలో మీకు కాల్ వచ్చినప్పుడు దీని మైక్రోఫోన్ తోటి మీరు కాల్స్ కూడా అటెండ్ చేయొచ్చు. ఒకవేళ దీంట్లో మైక్రోఫోన్ ఉందంటే అది కూడా యూజ్ అవుతుంది మీకు. చాలా అంటే ఎక్సలెంట్ ఫీచర్స్ ఉన్నాయి. ఇంకా మెయిన్ దీని ఏంటంటే ఆడియో క్వాలిటీ. అంతే, ఇంకా నేను చెప్తున్నాను కదా మీకు డబ్బులు కాదు ఇంపార్టెంట్, నాకు క్వాలిటీ కావాలి, అల్టిమేట్ రావాలి అని అంటే తీసుకోవచ్చు. ఇంకా కేజీ ఇయర్ ఫోన్స్ అంటే కేజీ ఇయర్ ఫోన్స్ది ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఏంటంటే కొంచెం అందులో డిఫరెంట్ ఏంటంటే మీకు ఈసారి ఎలక్ట్రోస్టాటిక్ డ్రైవర్ ఉంది ఒకటి. అది నేను యూజ్ చేయడం కూడా ఫస్ట్ టైం. నేను ఇదివరకు బ్యాలెన్స్డ్ ఆర్మేచర్ డ్రైవర్ ఇంకా డైనమిక్ డ్రైవర్స్ ఉన్న ఇయర్ ఫోన్స్ చాలా యూజ్ చేశాను. నా దగ్గర 4-way 8-way కూడా ఉన్నాయి కేజీవి. అవి కూడా అన్బాక్సింగ్లో నేను పెట్టాను. కావాలంటే 2-3 years బ్యాక్ నా ఛానల్ పైన మీరు వీడియోస్ చెక్ చేయొచ్చు. కానీ నా దగ్గర ఎలక్ట్రోస్టాటిక్ డ్రైవర్ ఉన్నది లేదు. ఇది ఎలక్ట్రోస్టాటిక్ డ్రైవర్ అంటే ఇది సంథింగ్ డిఫరెంట్ న్యూ టెక్నాలజీ. ఇందులో ఏంటంటే మీకు హై ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ చాలా బాగుంటుంది. కానీ కొంచెం ఏంటంటే
మీకు ట్రెబుల్ కొంచెం ఎక్కువ ఉంటుంది నార్మల్గా రెగ్యులర్గా వేరే డైనమిక్ డ్రైవర్స్ ఉన్న ఇయర్ ఫోన్స్ కంటే బ్యాలెన్స్డ్ ఆర్మేచర్ వాటికంటే కూడా ఇందులో కొంచెం నాకు ట్రెబుల్ అంటే ఫ్రీక్వెన్సీస్ యాంప్లిఫికేషన్ ఎక్కువ అనిపించింది. కొంచెం తక్కువ ఉంటే అంటే మీరు ఈక్యూ నుంచి సెట్ చేసుకోవచ్చు, కానీ క్రిస్ప్ ఇంకా క్రిస్టల్ క్లారిటీ ఉంది సౌండ్. ఆ ప్రైస్ రేంజ్కి అది ఓకే అని చెప్పొచ్చు. ఇంకా మీకు ఈ కేబుల్ కూడా సిల్వర్ ప్లేటెడ్ కేబుల్ ఉంది కదా, లాంగ్ లైఫ్ ఉంటుంది కేబుల్. ఇంకా కేబుల్ రీప్లేసబుల్ కూడా, డ్యామేజ్ అయినా కానీ మీరు రీప్లేస్ చేయొచ్చు. ఇంకా కంఫర్ట్ అది అని అంటే అల్టిమేట్ అని చెప్పొచ్చు. ఐఎమ్స్ అన్నీ ఇట్లానే చాలా కంఫర్టబుల్ ఉంటాయి, పెట్టుకోవడానికి కూడా పెద్ద టైం ఏం పట్టట్లేదు. జస్ట్ మీరు ఇది తీసుకెళ్ళి ఇందులో 3.5mm ఆడియో జాక్లో కనెక్ట్ చేసేస్తే సరిపోతుంది. ఇంకా కనెక్ట్ చేసేసి మ్యూజిక్ ఎంజాయ్ చేయడం అంతే. ఎక్సలెంట్ ఉంది ఆడియో క్వాలిటీ. నేను ఈ ఇయర్ ఫోన్స్కి బదులు నా దగ్గర వేరేవి ప్రీమియంవి చాలా ఉన్నాయి, అంటే ష్యూర్ బ్రాండ్ అట్లా కూడా వేరే ఉన్నాయి. అవి కూడా ఈ డాక్కి కనెక్ట్ చేసి చూశాను నేను. ఇంకా నేను చెప్తున్నాను కదా, ఇంకా అల్టిమేట్ అంతే. ఇంకా మీరు మ్యూజిక్ లవర్ అయితే కంపల్సరీ ఇలాంటివి తీసుకోవాల్సిందే. చాలామందికి అది ఒక్కటే డౌట్ ఉంటుంది, నాకు ఆల్రెడీ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ ఉన్నాయి, మొబైల్ తోటి కనెక్టెడ్ ఉంది, ఇంకేం క్వాలిటీ ఉంటుందని చెప్పేసి మీరు aptX HD మీ మొబైల్లో సపోర్ట్ ఉండేసి ఇలాంటి డాక్ ఉండి మీ దగ్గర ఒకవేళ బ్యాలెన్స్డ్ హెడ్ ఫోన్స్ ఉన్నాయనుకోండి, బ్యాలెన్స్ 2.5mm జాక్ పిన్ సపోర్ట్ ఉన్న హెడ్ ఫోన్స్, లేకపోతే ఇయర్ ఫోన్స్కి మీరు కేబుల్ కూడా సపరేట్, ఓన్లీ కేబుల్ కూడా బ్యాలెన్స్డ్ సపరేట్గా దొరుకుతుంది. అది ఉంటే అది కనెక్ట్ చేసి మీరు యూజ్ చేసిన తర్వాత, మీరు యూజ్ చేసినాక నాకు కింద కమెంట్ చేయండి ఎట్లా ఉందో. ఇంకా నేను చెప్పను, మీరు యూజ్ చేస్తే మీకే తెలిసిపోతుంది. అంత ఎక్స్ట్రాడినరీ ఆడియో క్లారిటీ అని చెప్పొచ్చు. ఇదని కాదు, డాక్స్ అంటే జనరల్లీ డాక్ ఉంటుందే మీకు హైయెస్ట్ క్వాలిటీ మ్యూజిక్ ఎంజాయ్ చేయడానికి. అయితే ఇది అండి ఈరోజు స్పెషల్గా మనం అన్బాక్సింగ్ చేసిన ఎక్స్క్లూజివ్ ఐటమ్ ఇది. Astell&Kernది మీకు డాక్, ఇంకా KZది ZEX ఇన్ ఇయర్ మానిటర్స్. మీకు ఎట్లా అనిపించినాయి? ఈ ప్రైస్కి ఇవి వర్తా అని అంటే నేనైతే సూపర్ వర్త్ అని చెప్తాను. ఎందుకంటే డాక్స్ ఇంత తక్కువ కాస్ట్లో రావడం నేను ఇదే అంటే ఉండొచ్చు వేరే బ్రాండ్స్వి కొన్ని, అవి ఇవి చైనీస్ బ్రాండ్వి వస్తాయి, కానీ ఇది కొరియన్ బ్రాండ్ ఇది. అయితే చైనీస్ బ్రాండ్ అవి ఉంటాయి, కానీ కొంచెం బిల్డ్ క్వాలిటీ ఆడియో క్వాలిటీలో కొంచెం కాంప్రమైజ్ అవుతారు. ఇందులో ఏంటంటే టోటల్ హార్మోనిక్ డిస్టార్షన్ చాలా తక్కువ ఉంది. ఇంకా సిగ్నల్ టు నాయిస్ రేషియో కూడా చాలా హై ఉంది. అంటే మీకు వేస్ట్ సాంగ్ మీకు పాజ్ చేసినప్పుడు ఏదైతే హిస్సింగ్ నాయిస్ ఉంటుందో అది అబ్సల్యూట్లీ జీరో అని చెప్పొచ్చు. అసలు ఆఫ్ ఉందా ఆన్ ఉందా అర్థం కాదు, అంత సైలెంట్ ఉంది. ఎక్స్ట్రాడినరీ ఆడియో క్లారిటీ ఉంది. ఇంకా ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ వచ్చేసి మీకు 20 Hz నుంచి దీనిది 40 kHz ఉంది. చాలామంది నాకు అంటే ఇవాళ రేపు న్యూ జనరేషన్ అంటే చాలా వాళ్ళకే నాలెడ్జ్ ఉంది అనుకొని కమెంట్స్ వేస్తూ ఉంటారు, మన చెవులు వింటాయే 20 kHz వరకు కదా, మీరు 40 kHz ఉందని చెప్తున్నారని చెప్పేసి ఎమోజీలు వేసి లాఫింగ్ ఎమోజీలు అవి ఇవి వేస్తూ ఉంటారు. అంటే 20 kHz మన చెవులు వింటాయి, కానీ ఇప్పుడు ఎట్లా అంటే మీరు బైక్ ఏదైతే కార్ ఏదైతే ఉందో మీరు నడిపేది, మీరు పోయేది మ్యాక్స్ స్పీడ్ 80, 100, 120 పోతారేమో, కానీ మీరు 200 పోయే బైక్, స్పీడ్ పోయే బైక్ని మీరు 100 పైన నడిపితే ఎట్లా నడుస్తుందో, అదే మీరు 400 స్పీడ్ నడిచే బైక్ని 100 పైన నడిపితే ఇంకా స్మూత్గా నడుస్తుంది కదా. అట్లనే మీకు 40 kHz వరకు రెస్పాన్స్ ఇచ్చే ఇయర్ ఫోన్స్ కానివ్వండి, ఆడియో డివైసెస్ ఏవైతే ఉంటాయో అవి ఏంటంటే మీకు 20 kHz దగ్గర ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్ ఇస్తాయి. అంటే మీకు కావాల్సిన ఫ్రీక్వెన్సీస్ దగ్గర అతి తక్కువ డిస్టార్షన్ ఉండేసి ఎక్స్ట్రీమ్ హై స్లీవ్ రేట్ ఉంటుంది. స్లీవ్ రేట్ అంటే ఫాస్ట్ యాక్షన్ అన్నట్టు, అంటే ఇన్పుట్ ఇచ్చే సిగ్నల్కి ఇది ఎట్లా రెస్పాండ్ అవుతుంది అనే దాన్ని స్లీవ్ రేట్ అంటారు. అదేంటంటే అల్ట్రా ఫాస్ట్ ఉంటుంది. దానివల్ల ఏంటంటే మీకు ట్రూ టు లైఫ్ మీకు హయ్యర్ ఫ్రీక్వెన్సీస్ జనరేట్ అవుతాయి, మీకు మ్యూజికాలిటీ అది చాలా ఎక్కువ ఉంటుంది. అది ఇంకా డీటెయిల్డ్ సబ్జెక్ట్, ఇక ఇట్లా ప్రతి ఒక్క దాని గురించి నేను చెప్పుకుంటూ వెళ్తే ఒక్కొక్క దానిపైన ఒక్కొక్క వీడియో చేయొచ్చు, అడుగుతారు కూడా చాలామంది. కానీ ఇదేంటంటే చాలా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవాలనుకునే వాళ్ళకే ఈ వీడియోస్ ఇంట్రెస్టింగ్ ఉంటాయి. జనరల్ పబ్లిక్ అంత ఇంట్రెస్ట్ ఉండదు, అందుకే నేను అట్లాంటి వాళ్ళు తక్కువ ఉంటారు. కాబట్టి నేను ఆ సబ్జెక్ట్ పైన అంత టైం పెట్టి వీడియో చేయడం అవసరమా అని నేను కొన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాను. ఒకవేళ మీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉంది, మీరు అట్లాంటి వీడియోస్ కూడా చూస్తారంటే నేను సపరేట్గా ఒక్కొక్క టాపిక్ పైన ఒక్కొక్క వీడియో మధ్య మధ్యలో ఎప్పుడన్నా పెడతాను, లేకపోతే ఇట్లా చేస్తాను, మీరు చూడండి చూడకపోనివ్వండి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే చూస్తారు కావచ్చు, అట్లా అయినా ఆలోచించైనా కానీ వీడియో చేసి పెట్టేస్తాను ఎప్పుడన్నా మధ్య మధ్యలో. అయితే మీకు ఎట్లా అనిపించినాయి ఐటమ్స్ కామెంట్ సెక్షన్లో రాయండి. ఇంకొకవేళ వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. అట్లనే మీరు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇంకా పక్కనున్న బెల్ బటన్ కూడా కంపల్సరీ ప్రెస్ చేయండి. ఉంటానండి. నేనైతే మ్యూజిక్ వినుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ ఉంటాను. ఇంకో ప్రోడక్ట్ తోటి తర్వాత కలుస్తాను. బాయ్.